ఇక సింగరేణిలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమై సాయంత్రం 5 వరకు కొనసాగనున్నాయి. కొత్తగూడెం డివిజన్లో 4 ప్రాంతాల్లోని ఓసీల్లో 16 పోలింగ్ కేంద్రాల్లో 5,393 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలోని 6 జిల్లాల్లో 11 డివిజన్లలో 84 పోలింగ్ కేంద్రాల్లో కార్మికులు సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఈసారి గుర్తింపు సంఘంగా అవతరించాలని కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ అలాగే సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ సంఘాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక కొత్తగూడెం కార్పొరేట్ పోలింగ్ కేంద్రం నుంచి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లితో పాటు కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ఓసీలకు సంబంధించి 16 పోలింగ్ కేంద్రాల్లో కూడా 5,393 మంది కార్మికులు సిబ్బంది ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి ఓసీలో కూడా సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, దాంతోపాటుగా జేవీఆర్ సిహెచ్సి కార్పొరేట్ ఆఫీసులో కూడా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కొత్తగూడెం కేంద్రంలో కూడా 6 పోలింగ్ కేంద్రాలు, దాంతోపాటు కార్పొరేట్ ఆఫీసులో కూడా 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇల్లందులో కూడా ఇల్లందు ఓసీ, దాంతోపాటు కోయగూడెం ఓసీలో కూడా మొత్తం 3 పోలింగ్ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. మనుగూరు సంబంధించి మనుగూరులో కూడా అత్యధికంగా ఇక్కడ మనుగూరులో అత్యధికంగా ఓట్లు ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 16 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ మనుగూరు ఓసీ సంబంధించి కూడా 2,452 ఓట్లు ఇక్కడ అత్యధికంగా ఉంటుందో ఇక్కడ అత్యధికంగా 7 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. 7 గంటలకు మొదలైన పోలింగ్ కాస్త 5 గంటల వరకు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, సింగరేణి అధికారుల సమన్వయంతో మొత్తం ఎన్నికల ప్రక్రియను కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సింగరేణి వ్యాప్తంగా వాస్తవంగా సింగరేణి మందమరి రీజియన్, దాంతో బెల్లంపల్లి రీజియన్, మంచిర్యాల రీజియన్, దాంతోపాటు కొత్తగూడెం రీజియన్లో కూడా ఎక్కువ మందమరి రీజియన్, బెల్లంపల్లి రీజియన్, మంచిర్యాల రీజియన్లో 3 రీజియన్లో కూడా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఒక కొత్తగూడెం కార్పొరేట్ సెక్షన్ సంబంధించి ఇక్కడ 16 పోలింగ్ కేంద్రాలు కూడా 5,393 ఓట్లు మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. అతి తక్కువగా ఇల్లందు ఓసీ, దాంతోపాటు కోయగూడెం ఓసీలు రెండింటిలో కలిపి 614 ఓట్లు మాత్రమే అక్కడ ఉండటం కూడా అతి తక్కువ ఉన్నాయి. అక్కడ ఓసీలో కూడా సంబంధించి అక్కడ ఓసీలు కూడా 2 గతంలో ఉన్న ఓసీలు కూడా మైన్స్ కూడా అండర్ మైన్స్ కూడా మూతపట్టడం కారణంగా అక్కడి నుంచి కార్మికులందరూ కూడా బెల్లంపల్లి రీజియన్కి సంబంధించి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గినట్టు కూడా చెప్పవచ్చు. 1998లో గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 6 దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. 6 దఫాలుగా ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు ఏఐటీసీ సిపిఐ పార్టీ అనుబంధ సంఘం అయిన సిపిఐ పార్టీ అనుబంధ సంఘం కొనసాగుతున్న ఏఐటీసీ మాత్రం ఇప్పటికీ ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 సార్లు గుర్తింపు సంఘంగా అవతరించిందని చెప్పవచ్చు. ఒక్కసారి మాత్రం ఐఎన్టీయూసీ గెలుపొందింది. గడిచిన 2 టర్ములుగా 2012, 17 సంవత్సరాలు మాత్రం టీబీజీ కేసు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన టీబీజీ కేసు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మాత్రం 2 సార్లు కూడా ఈ గుర్తింపు సంఘంగా వెలుగొందని చెప్పవచ్చు. 2017 తర్వాత 2021లో ఎన్నికలు జరగాల్సి ఉండగా మాత్రమే కొన్ని ఎన్నికల సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పోస్ట్ పోన్ చేయడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు జరిగిన తర్వాత కోర్టు క్లియరెన్స్ ఇవ్వడం, ఈరోజు 27వ తారీఖున ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి అధికారులకు హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రానికి సార్ ఇప్పటికే దీనికి సంబంధించింది గతంలోనే 6 నెలల దాదాపు 3-4 నెలల క్రితం వరకు కూడా 3 నెలల కిందటే 13 సంఘాలు గుర్తింపు సంఘాలకు సంబంధించి 13 సంఘాలు కూడా పోటీలో బరిలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఏఐటీసీ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ 11 డివిజన్ల పరిధిలోని 6 జిల్లాల పరిధిలో సింగరేణి ఓసీలు, ఓపెన్ కాస్ట్లు, మైన్స్ కూడా ఉన్నాయి. ఈ మైన్స్కి సంబంధించింది కూడా 6 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఈ 6 జిల్లాల పరిధిలో కూడా 11 కేంద్రాలు ఉన్నాయి. 84 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే ఐఎన్టీయూసీ కీలకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. అధికార పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంకి వచ్చింది. గడిచిన నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి సీఎంగా అవతరించిన తర్వాత కూడా ఈ 11 డివిజన్లకు సంబంధించిన కూడా 11 డివిజన్లలో కూడా 17 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 17 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఒక్క స్థానము ఒక స్థానమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం, మిగతా
15 స్థానాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం, దాంతోపాటుగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సిపిఐ ఏఐటీసీ అనుబంధ సంఘం ఉన్న వాళ్ళు అక్కడ ఒక స్థానం గెలవడంతో కూడా ఏఐటీసీ కూడా బలమైన నేపథ్యం ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్న కురవనేని సాంబశివరావు కూడా ఏఐటీసీ అధ్యక్షుడిగా, ఏఐటీసీకి సంబంధించిన సింగరేణి కార్మిక సంఘం సంబంధించిన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ సంఘం ఆయనకు కూడా ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, మొన్న జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న పరికరం మాత్రానికి సింగరేణి ఎన్నికల్లో మాత్రానికి వీరు మాత్రం ఈ రెండు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక దశలో ఈ రెండు కూడా కలిసి పోటీ చేస్తాయన్న లెక్క కూడా వచ్చినప్పటికీ అప్పటికే వీరంతా కూడా నామినేషన్లు వేయడం, కోర్టు పరిధిలో ఉండటం, కోర్టు పరిధి నుంచి బయటికి రావడం కూడా వీటన్నిటి కూడా వీరు ఇద్దరు కూడా సిపిఐ సంబంధించిన ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ కూడా విడివిడిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన మంత్రులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దుద్దిల సీతారాబాబు కావచ్చు, ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కీలకంగా వ్యవహరించి ఖమ్మం జిల్లాలోని 4 మైన్స్ సంబంధించిన సత్తుపల్లి, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు సంబంధించి విస్తృత ప్రచారం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కూడా 3 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. తమ సంబంధించిన గుర్తింపు సంఘం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ కూడా గెలుపుకి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు కూడా, అధికారులు కూడా, కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి నిన్న మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజేకేఎస్లో ప్రధానంగా టీబీజేకేఎస్ ప్రధాన నేతలుగా ఉన్న కెంగర్ల మల్లయ్య కావచ్చు, మిర్యాల రాజిరెడ్డి, దాంతోపాటుగా డి వెంకట్రావు, రజాక్, ఈ 4 కీలక నేతలు టీబీజీ కేసు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి రిజైన్ చేసి ఐఎన్టీసీలో చేరటం కూడా ఐఎన్టీసీ యూనియన్ కూడా బలోపేతమైందని చెప్పవచ్చు. ఐఎన్టీసీ బలోపేతం కావడానికి కూడా పలు రకాల అంశాలు కూడా ఇక్కడ దోహదపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం వల్ల కూడా రేపటి రోజున ఇక్కడ నుంచి కొన్ని మైన్స్ ఇల్లందు, దాదాపు కొత్తగూడెంలో ఉన్న మైన్స్ను తరలించి మందమల్లి, దాంతోపాటు బెల్లంపల్లి రీజియన్కు తరలిస్తారన్న నేపథ్యం ఉంది. వీటన్నిటి కూడా అడ్డుకుంటామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ కార్మికులు కూడా హామీ ఇవ్వటం, ఇక్కడ కార్మికులంతా కూడా ఎప్పటి నుంచో దాదాపు 30-40 ఏళ్ల సంది కూడా ఇక్కడే వాళ్ళంతా స్థానికంగా స్థిరపడటం ఉండటం కూడా ఆ కుటుంబాలకు కూడా వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఐఎన్టీసీకి మెరుగ్గా ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సింగరేణి ఎన్నికలు ఈ 7 గంటలకు మొదలైన ఎన్నికలు కాస్త సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ 7 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి కూడా రేపు తెల్లవారుజామున వరకు కూడా 39,933 ఓట్లకు సంబంధించింది కూడా కౌంటింగ్ రాత్రి 7 గంటల నుంచి మొదలవుతుంది. ఈ బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రీజియన్లకు సంబంధించిన 11 డివిజన్లలో కూడా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ కూడా సమన్వయంతో ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని గంటలు కలిస్తే కానీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎవరు గుర్తింపు సంఘంగా ఎన్నికవుతారనే విషయం తెలన్న పరిస్థితి. ఇది కొత్తగూడెం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, కొత్తగూడెం నుంచి.